నాన్వేష్ అనే కుర్రోడు సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. తను మాట్లాడింది సెన్సేషన్ కావాలి అనేటువంటి ఒక గరికపాటి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ నిజానికి ఒక దరిద్రం ఉంది, భావదారిద్ర్యం అనొచ్చుదాన్ని. సోషల్ టెర్రరిస్ట్ అన్న పదంతో మాట్లాడుతున్నారు ఆ వ్యక్తిని. డెఫినెట్గా అతనికి ఒక ఇంటెన్షన్ ఉంది. పౌరాణిక పాత్రల్ని క్రిటిసైజ్ చేయవచ్చు, దానికి కూడా ఒక స్టైల్ ఉంది, అపహాస్యం చేయకూడదు. ఇండియాకు సంబంధించిన అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, గౌరవాన్ని మలినపరిచే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. నీకున్నటువంటి బేస్ని నువ్వే జరగొట్టేసుకున్నావు. ఒక భరద్వాజ గారు పెద్ద ఇష్యూ నడుస్తుంది. నాన్వేష్ అనే కుర్రోడు అతను మాట్లాడినటువంటి మాటలు అసభ్యకరంగా, సమాజం సిగ్గుపడే విధంగా, ఎవరో వినలేని భాష మాట్లాడాడు. అదే కాకుండా హిందూ దేవతల గురించి, సీతాదేవి గురించి, ద్రౌపది గురించి మాట్లాడిన మాటలు, భారతదేశం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే మాటలు, ఆయన మాట్లాడిన మాటలు విన్నారా? మొత్తం విన్నాను. అయితే ఒక పని చేద్దాము. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు కొన్ని శాంపిల్గా ఆడియన్స్ కూడా కొన్ని చూయిద్దాము. చూడండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. ఇండియా తలా కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్ దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. చూశారు కదా ఇప్పుడు అతను మాట్లాడినటువంటి మాటలు, అవి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక డిస్కషన్. అంటే బూతు అనేది ఒక ఎమోషన్ తాలూకా ఎక్స్ప్రెషన్ కోసం వాడే లాంగ్వేజ్ అనుకుంటే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. అంటే స్ట్రైకింగ్గా చెప్పాలి విషయాన్ని అనుకున్నప్పుడు ఒక జనాలకి గగుర్పాటు కలిగేటువంటి ఒక పదం వాడి చెప్పడం అనేది ఒక పద్ధతి ఉంది సాహిత్యంలో. కానీ ఇది అది కాదు. అంటే దీనిలో కూడా ఆశిస్తున్నటువంటి ఫలితం అదే. అతను సెన్సేషనలైజ్ చేయాలి, తను మాట్లాడింది సెన్సేషన్ కావాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ ఉంది అతనికి. చెప్పదలుచుకున్న విషయం మంచిదే కావచ్చు గనక, కానీ దాన్ని చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. మీ ఎక్స్ప్రెషన్ కూడా బాగుండాలి, మీరు వాడుతున్నటువంటి భాష కూడా బాగుండాలి. మీరు ఒకవైపు యుద్ధం చేయదలుచుకుంది దేని మీద? అసలు టాపిక్ మొదలైంది ఎక్కడ? శివాజీ స్టేట్మెంట్ దగ్గర మొదలైంది. శివాజీ గారిని లకారాలతో సంబోధించాడు. అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ తరహా ప్రకటనలు చేసినటువంటి వారందరి గురించి తనదైన పద్ధతిలో, తనదైన భాషలో వ్యాఖ్యానాలు చేయటం మొదలుపెట్టాడు. గరికపాటి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి గరికపాటిని అందరినీ, అంటే తనకి దొరికినటువంటి పబ్లిక్ డొమైన్లో సర్క్యులేట్ అవుతున్నటువంటి వీడియోస్ అన్నీ, ఏది శివాజీ ఆర్గ్యుమెంట్కి మద్దతుగా బయటకు వచ్చినటువంటి చాలా వీడియోస్ పట్టుకుని ఆ వీడియోస్లో మాట్లాడిన వాళ్ళని టార్గెట్ చేస్తూ అబ్యూజ్డ్ లాంగ్వేజ్లో వాళ్ళ గురించి మాట్లాడుతూ అవి కోస్తాను ఇవి కోస్తాను అని పద్ధతిలో మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే. అంటే మీ ఇంటెన్షన్లోనే ఒక ఇబ్బందికరమైన అంశం ఉంది. నిజానికి ఒక దరిద్రం ఉంది, భావదారిద్ర్యం అనొచ్చుదాన్ని. అంటే తను సెన్సేషనలైజ్ అవటం కోసం అవతల వాళ్ళ మీద అలా దాడి చేయక్కర్లేదు. అంటే మీకు క్రిటిసిజం ఉంటే దాన్ని పద్ధతిగా చెప్పండి. చెప్పడానికి ఒక పద్ధతి ఉంది. చాలామంది మాట్లాడారు. అవును కదా, వర్మగారు మాట్లాడాడు. వర్మగారు మాట్లాడింది పద్ధతిగా ఉంది. ప్రకాష్ రాజు మాట్లాడాడు, నాగబాబు మాట్లాడాడు. వాళ్ళందరూ ట్రోల్ అవ్వట్లేదుగా. ఈయన ఎందుకు ట్రోల్ అవుతున్నాడు అంటే ఈయన ఎంచుకున్న మార్గంలోనే ఇబ్బంది ఉంది. ఇబ్బంది ఉంది అంటే అతనిలో అసలు ఈ అంశానికి సంబంధించి నెగిటివ్గా స్పందిస్తున్నారు చాలామంది అనేది ఒక లీనియంట్గా తీసేసుకున్నాడు. అతనేమీ ఆలోచించలేదు. అతని బుర్రలో కూడా దుర్మార్గమైనటువంటి కంటెంటే ఉంది. అతను కూడా ప్రమాదకరమే. ఈ ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఎక్స్ప్రెషన్లో ఎప్పుడైతే ప్రమాదం కనిపిస్తుందో, చాలామంది కూడా ఆయన సంబోధిస్తున్నారు సోషల్ మీడియాలో. సోషల్ టెర్రరిస్ట్ అన్న పదంతో మాట్లాడుతున్నారు ఆ వ్యక్తిని. డెఫినెట్గా అంటే అతనికి ఒక ఇంటెన్షన్ ఉంది. ఈ ఇష్యూ ద్వారా తను ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని అనుకున్నాడు పర్సనల్ లెవెల్లో.
దీనికి ఎలాగూ ఒక నెగిటివ్ ఇది మొదలైంది. అంటే శివాజీ వ్యతిరేక శిబిరము, అనుకూల శిబిరంగా ప్రపంచం చీలిపోయి ఉంది. ఒక శిబిరాన్ని మనం మన వైపు ఆకట్టుకోవచ్చు, అందరికంటే అగ్రెసివ్గా మాట్లాడి అనే మోటివ్తో మొదలెట్టాడు తప్ప, అతనికి శివాజీ మాట్లాడినటువంటి మాటల్ని కన్స్ట్రక్టివ్గా ఎలా క్రిటిసైజ్ చేయాలి అనే దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఐడియాలజీయే లేదు అతనికి. లేకుండా కేవలం పర్సనల్ మోటోతో దాడికి దిగాడు. ఎప్పుడైతే పర్సనల్ మోటోతో దిగాడో అప్పుడు ఈ లాంగ్వేజ్ వస్తుంది. ఓకే, మనుషులంటే ఓకే, లకారాలు వాడాడు, కసి అంతా తీర్చుకున్నాడు, నోటు దురద అనుకోవచ్చు. బట్ 120 కోట్ల మంది పూజించే దేవుళ్ళకి ద్రౌపది గురించి, సీత గురించి ఆ రకమైన భాష, ఆ పదాలు వాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ఇప్పుడు పౌరాణిక పాత్రల్ని కూడా క్రిటిసైజ్ చేయవచ్చు, దానికి కూడా ఒక స్టైల్ ఉంది. రెడిక్యూల్ చేయకూడదు, అపహాస్యం చేయకూడదు. అపహాస్యం చెయ్యకుండా నీకు ఏదైనా అభ్యంతరకరమైన అంశాలు ఉంటే గౌరవప్రదంగా ఓ చర్చకు పెట్టు. అలా కాకుండా ఎప్పుడైతే నువ్వు రెడిక్యూల్ చేస్తావో, ఎప్పుడైతే అపహాస్యం చేస్తావో, నీ బుర్రలో వేరే అభిప్రాయం ఉందని ప్రపంచం అనుకుంటుంది. ఎవరిని అనుకూలంగా మలుచుకోవాలని నువ్వు అనుకుంటున్నావో, ఏ శిబిరాన్ని నీ వైపు టర్న్ చేసుకోవాలనుకుంటున్నావో, వాళ్ళు కూడా వ్యతిరేకంగా తయారవుతారు. అవతల వాళ్ళు మరింత రిజిడ్గా తయారైపోతారు, నీ మీద దాడికి తెగబడతారు. యువతల వాళ్ళు కనీసం నీ గురించి మాట్లాడటానికి కూడా ముందుకు రారు. అలా నీకున్నటువంటి బేస్ని నువ్వే చెడగొట్టేసుకున్నావు. ఒక తప్పుడు వ్యూహంతో ఈ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి, ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పద్ధతిగా, నిజంగా ఒక రకంగా చూస్తే నాలుగు చేత్తో పట్టుకునే మాట్లాడారు అందరూ. విక్టిమ్స్ని విక్టిమైజ్ చేయటంగా కనిపిస్తోంది ఈ తరహా వాదన అనేది ఒకటే దానిలో సెన్సిబుల్ విషయం. అదొక్కటి, దాని మీదే చర్చ జరగాలి, అంతకుమించి వేరే పాయింట్ లేదు. శివాజీ మాట్లాడిన దానిలోనూ, గరికపాటి గారు మాట్లాడిన దానిలోనూ, అంతకుముందు సుమన్ మాట్లాడిన దానిలో కానీ యువతల వాళ్ళకి చెప్తున్నారు, అవతల వాళ్ళకి కూడా చెప్పండి అనేది ఒకటే. అంతకు మించిన వేరే చర్చ ఏదొచ్చినా కానీ అనవసరమైన చర్చే, అనవసరమైన అంశాలే. ఈ అనవసరమైన వ్యవహారాన్ని రంగంలోకి తీసుకొచ్చి ఆయన దానికి ఆ లాంగ్వేజ్ని వాడి, బూతులు వాడి చెప్పడం అనేది, అది ఒక ఎక్స్ప్రెషన్ను ఒక హై వోల్టేజ్లో సమాజాన్ని కదిలించటం కోసం చెప్పాలి అనుకున్నప్పుడు, ఒక సెన్సిబుల్ విషయాన్ని హై వోల్టేజ్లో చెప్పాలి, ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు వాడే లాంగ్వేజ్ అది. దాన్ని తీసుకొచ్చి ఇష్యూలో వాడటం అనేది ఖచ్చితంగా తప్పే. అదొకటి. ఇట్లాంటి వాళ్ళకి ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనేది అందరూ మాట్లాడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం ఇట్లాంటి వాళ్ళు? అతని బేస్ ఏమిటి, దేన్ని ఆశించి హడావిడంతా చేశాడు? ఆ పునాదిని కోసేయాలి కదా. ఆ పునాదిని కోసేయటం అంటే ఆల్రెడీ మొదలైంది ఓ పద్ధతి. ఏమిటది? అన్ఫాలో చేస్తున్నారు. ఓకే, సోషల్ మీడియాని అన్ఫాలో చేస్తున్నారు అతని అకౌంట్ని. అది దాని మీద అందుకే సారీ చెప్పాడు అతను హడావిడిగా. సారీ కూడా ఎటకారంగా ఉంది. సారీ అదే ఎటకారమే. అయితే నేను సారీ చెప్పేస్తున్నాను, మీరు నన్ను వదిలేసుకుంటే చాలా మిస్ అవుతారు అన్న టోన్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఏమీ అక్కర్లేదు, నిర్మోహమాటంగా అతను అన్ఫాలో చేయటం అనేది ఒకటే మార్గం. కేసులు కూడా నమోదు చేస్తున్నారు, కేసులు నమోదవుతున్నాయి. కరాటే కళ్యాణి లాంటి వాళ్ళు కొంచెం ఒక అడుగు ముందుకేసి కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ గొడవ వేరు. అది అక్కడ హిందూ దేవీ దేవతలకు సంబంధించి ఆయన మాట్లాడిన అభ్యంతరకరమైనటువంటి భావజాలానికి సంబంధించి వాళ్ళు ఏదో కేసులు పెడుతున్నారు. ఆ కేసుల మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. రెండోది, ఇతను దేశంలో లేడు, బయట ఉన్నాడు. ఇంకొకటి మాట్లాడాడు, 60,000 రేపులు జరిగినాయి అని చెప్పేసి రేపిస్ట్ దేశం అని ఒక ముద్రేసి ఇది చేస్తున్నాడు. బాగా అంటే ఇండియాకి సంబంధించిన అస్తిత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు, గౌరవాన్ని అన్ని మలినపరిచే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది దాన్ని. అంటే మీరు ఏదైనా మాట్లాడచ్చు, ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రపంచవ్యాప్తంగా మాట్లాడినట్టుగానే నడుస్తోంది. అవును కదా. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం ఇష్యూ బేస్డ్గా మీ దగ్గర ఉన్నటువంటి గణాంకాల ఆధారంగాను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమే ఉండాలి. అలాగే మీరు ఒక ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు నలుగురు మీకు మద్దతుగా నడిచే పద్ధతిలో ఉండాలి ఆర్గ్యుమెంట్. జనాలందరినీ దూరం కొట్టుకునే పద్ధతిలో ఉండకూడదు.
ఒక ఏరియాలో నువ్వు ఫైట్ మొదలుపెట్టిన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడికో వెళ్ళావు, ఇంకో చోటకి వెళ్ళి దాడి చేస్తే అది ప్రమాదం. అదే చేశాడు ఇప్పుడు. మొన్న బెట్టింగ్ యాప్ల విషయంలో అప్రిషియేట్ చేశారు కొద్దిగా గొప్ప అతన్ని. బెట్టింగ్ యాప్లు కావచ్చు, లేకపోతే అతను చాలా విషయాల మీద మాట్లాడతాడు. జనరల్గా సినిమాలకు సంబంధించి అడపాదడప అతను సినిమా పరిస్థితి ఏమిటి అనేది కూడా మాట్లాడుతూ ఉంటాడు. సినీ సెలబ్రిటీస్ పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది గతంలో. అంటే విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు నేను వాళ్ళతో టచ్లోకి వెళ్ళినప్పుడు నాకు తెలిసిన విషయాలు అని చాలా దారుణాలు మాట్లాడాడు ఇంతకుముందు. ఇలాంటి భాషే వాడి చాలామంది పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడిన చరిత్ర ఉంది ఇతనికి. సో గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నాడు, ఎవరు నన్ను ఏం చేయరు, చెయ్యలేరు, ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నాడు అతను. అతనికి పునాది అది సోషల్ మీడియాలో అతనికి ఒక ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ని డ్యామేజ్ చేయగలిగితే ఈ కేసులు పెట్టడం అనేది సరే, లీగల్ ప్రాసెస్ ఏదో జరుగుతుంది. వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇండియాకి, లేకపోతే అతను ఎప్పుడైనా ఇండియా వస్తే ట్రాక్ చేసి పట్టుకుంటారా అంటే, ఒక నోటీస్ జారీ అయిపోతే ప్రతి చోట అలర్ట్ మొదలైపోతే అతను మూమెంట్స్ మీద ఒక నిఘా ఉంటుంది. ఆ నిఘా నుంచి అతని కదలికల్లో మనకు అవకాశం ఉన్న దగ్గర అతన్ని కస్టడీలోకి తీసుకునేటువంటి అధికారం, అవకాశం దొరుకుతాయి వాళ్ళకి. సరే, అదొక లీగల్ ప్రాసెస్ జరగటం మంచిదే. దానికంటే ముందు అతను దేన్ని చూసి అయితే మిడిసిపడుతున్నాడో అక్కడ ఒక దాడి జరగాల్సిన అవసరం ఉంది. అక్కడ అతనిని అన్ఫాలో చేయటము, అన్ఫ్రెండ్ చేయటము. అదే చూడాలి, దాన్ని నడిచింది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఒక 6 లక్షల మంది అన్ఫాలో అయ్యారని చెప్పి మాట్లాడుతున్నారు. అది పెరగాలి, అది రోజువారీ అలా పెరుగుతూ అతని మాట ఎవరికీ వినిపించని, అతను ఏదైనా చెప్పదలుచుకుంటే వినే మనిషి లేడు. సోషల్ మీడియాలో అతన్ని కార్నర్ చేసి ఒంటరిని చేసేస్తే అతనంతా అతనే మరణించే ఛాన్స్ ఉంది. దీని మీద బేస్ చేసుకుని అతను రెచ్చిపోయి బిహేవ్ చేస్తున్నాడు. ఇది ఇబ్బంది. అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను ప్రపంచాన్ని అనే మూడ్లోకి వెళ్ళిపోయి ఒక దాని మీద ఒక నెగిటివ్ స్టాండ్ ఉంది అనేది గమనించి దీన్ని సొమ్ము చేసుకోవడానికి మరింత అగ్రెసివ్గా వెళ్ళిపోతే సరిపోతుంది అనుకోవడంలోనే ఒక దుర్మార్గం ఉంది. ఎప్పుడైతే అభిప్రాయానికి వచ్చాడో ఆ కన్స్ట్రక్టివ్ డైలాగ్ అనేది పోయింది అతనిలో. ఇది ప్రమాదం, ఇలాంటి వాళ్ళతో ప్రమాదం. వీళ్ళు ఏం చేస్తారంటే అవతల శిబిరానికి చేటు చేస్తారు. ఇప్పుడు అక్కడ ఒక ఆరోగ్యకరమైన చర్చ జరుగుతోంది 2 శిబిరాల మధ్య. ఆ ఆరోగ్యకరమైన చర్చని జరగనివ్వరు ఇలాంటి వాళ్ళు, దాన్ని కంక్లూడ్ కానివ్వరు, దాన్ని ఇంకో వైపు లాక్కెళ్తారు. ఇంకో వైపు లాక్కెళ్ళి అది అసలు తేలని ఇష్యూగా మారుస్తారు. అందుకని అవతల వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఇతను ఎవరినైతే తన పునాదిగా భావిస్తున్నాడో ఆ జనాలు ఎవరు ఇతని గురించి మాట్లాడట్లేదు. సో ఇతన్ని సోషల్ మీడియాలో నుంచి ఎలిమినేట్ చేయటం అనేది జరగాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రచారం జరగటం మంచిది.